నేను ఉన్నాను కదా, ఆయన వస్తారు డిపార్ట్మెంట్ ఆయన. నేను డిపార్ట్మెంటే. నేను పదండి పాపనే మౌడిని అందరూ నేను కింద కట్టిస్తాను. మీరు పోలీస్ స్టేషన్ పదండి. పిల్లలంటే తెలుస్తుంది, పిల్లలు ఏమన్నా తెలియదు తాను అక్కడే ఇవ్వండి మళ్ళీ జాగ్రత్తగా. మీరు వెళ్ళండి. నేను ఉన్నాను కదా, ఆయన వస్తారు. నువ్వు కూడా వచ్చాయి. అమ్మా ఏమండి కొద్దిగా లేపు అర్జెంట్గా బయట తీసుకెళ్ళి. గుండెలను పిండేస్తున్న ఘటన కదా. ఒక మహిళగా ఈ స్టోరీ చూసే ఎవరికైనా కూడా సగటు మనిషిగానే హృదయం ద్రవించకపోతుంటే ఒక మహిళగా ఈ పెయిన్ని చాలా గట్టిగా అర్థం చేసుకుంటుంటారు ఎవరైనా. ఒకసారి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మనోజ్ సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అత్త, మామ, అలాగే ఈ సో కాల్డ్ భర్త, బావ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ఎటువంటి కేసు వీళ్ళ మీద రిజిస్టర్ చేయడం జరిగింది? మరి ముఖ్యంగా ఇప్పుడు బాధిత మహిళ కుటుంబం కావచ్చు, లేకపోతే బాధిత మహిళ కావచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సచిన్. సభ్య సమాజం తలదించుకునే ఘటనే ఏదని చెప్పొచ్చు. సమాజమే మొత్తం కూడా ఎవరైతే అత్తమామలు ఉన్నారో అత్తమామలతో పాటు భావన కూడా కేంద్రించుకున్న సంఘటన ఇది చెప్పాలి. అయితే మనం వివరాలకు వెళ్తే జంగారెడ్డిగూడెంకి చెందిన రంజిత్ కుమార్ తో 3 ఏళ్ల క్రితం అమృతవల్లి మహిళకు వివాహం అయింది. అయితే దయచేసి మనోజ్, ఆ అమ్మాయికి సంబంధించి నేమ్ కావచ్చు, ఆ డీటెయిల్స్ ఏవి మీరు రివీల్ చేయకండి, ప్రైవసీ మెయింటైన్ చేద్దాం. ఎస్ ప్లీజ్. రంజిత్ కుమార్ తో మహిళకు వివాహం అయింది. అనంతరం కొన్ని ఏడాదికి ఒక అబ్బాయి కూడా ఈ రంజిత్ కుమార్ కు ప్లస్ ఈ బాధిత మహిళకు కూడా ఉన్నారు. అయితే రంజిత్ కుమార్ కి ఒక అన్న కూడా ఉన్నాడు. తన పేరు ప్రవీణ్. అయితే ప్రవీణ్ కి సంబంధించి ఇప్పటి వరకు పిల్లలు లేకపోవడంతో ఈ ఎవరైతే బాధిత మహిళతో తనతో పిల్లలను కనాలి, నువ్వు ఈ బావతో పిల్లల్ని కనాలంటూ ఎవరైతే అత్తమామలు ఉన్నారో నాగేశ్వరరావు, చంద్రుడు వీరిద్దరూ కూడా బాధితురాలి అత్తమామలు. అయితే వీరిద్దరూ గత కొంతకాలం నుంచి కూడా నీకు పిల్లాడు పుట్టాడు కాబట్టి నువ్వు పెద్ద కుటుంబంలో పెద్ద కొడుకుకి వారసులు లేరు కాబట్టి నువ్వు పెద్ద కుమారుడైన ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ తో నువ్వు పిల్లల్ని కనాలంటూ అత్తమామలు కూడా చిత్రహింసలు పెట్టారని చెప్పాలి. దీంట్లో భర్త రంజిత్ కుమార్ కూడా సహాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దాదాపు 13 రోజుల నుంచి కూడా ఆ మహిళను ఒక చీకటి గదిలో బంధించడం చాలా సభ్య సమాజం కేంద్రించిన సంఘటన. అత్తమామలు చాలా చుట్టుపక్కల వారందరితో పాటు రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడా వారందరూ అత్తమామలను అందరినీ కేంద్రించుకుంటారు. ఎందుకంటే 13 రోజుల నుంచి ఆ మహిళ ఆ గదిలో అలానే ఉండిపోయింది. కనీసం ఆ గదిలో కరెంట్ లేదు, ఆమెకు మంచినీళ్ళు కూడా లేవు. కనీసం ఎవరైతే బాధితురాలు మహిళకు కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు ఏడుస్తుంటే లోపలికి తీసుకెళ్ళడం, ఇదిగో మీ అమ్మాయిని చూపించి మళ్ళీ తీసుకురావడం, మళ్ళీ తరపు గడియెట్టాడు. ఇదే జరుగుతుంది 13 రోజుల నుంచి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 13 రోజుల నుంచి కూడా బాధితురాలు ఆ విధంగా ఆ గదిలో ఉండినప్పటికీ కూడా భర్త ఏం చేస్తున్నాడు, కనీసం భర్త నా భార్య ఎక్కడ ఉంది అనే విషయం కూడా లేదంటే భర్త కూడా ఈ విషయంలో సహకరిస్తున్నట్లు సమాచారం. ఇంకా చెప్పాలంటే అత్తమామలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితురాలు మామగారు ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు తను బావతో పడుకో, అంతేకాకుండా నా పక్కలో కూడా పడుకో అనడం చాలా దారుణమైన సంఘటన చెప్పాలి. ప్రస్తుతం ఈ 13 రోజుల నుంచి కూడా ఆ బాధితురాలు మహిళ ఆ విధంగానే ఉండడంతో ఒక్కసారిగా రోజు బయటకు వచ్చి ఇతరుల ఫోన్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులతో పాటు హ్యూమన్ రైట్స్ వాళ్ళని కూడా తీసుకురావడంతో ఆ తలుపులు పదులు కొట్టి ఆ బాధితురాన్ని బయటకు తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా కూడా అయితే వెలుగులోకి వచ్చింది. కన్నీళ్లు పెట్టించే సంఘటన. కనీసం ఆ బాధిత మహిళ ఎవరిస్తుందో తను చెప్తుంటే నిజంగా ఈ విషయంలో కన్నీళ్ళు అనేవి వస్తున్నాయి. భర్త ఎవరైతే ఉన్నాడో 13 రోజుల నుంచి భార్య ఒక గదిలో ఉన్నప్పటికీ కూడా కనీసం నా భార్య ఎక్కడుంది అనే
కూడా ఆయన పక్కన పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయాడంటే దీంట్లో రంజిత్ కూడా ఈ విషయంలో కుటుంబ సభ్యులకు సహకరిస్తున్నాడనే చెప్పాలి. అంతేకాకుండా ప్రవీణ్ కూడా వేధింపులు కూడా బాధితులను వేధిస్తున్నట్లు కూడా సమాచారం. ఏదేమన్నప్పటికీ కూడా అత్తమామలు తన పెద్ద కొడుకుతో కలిసి గాబరించి పిల్లలకి కనాలి అనడం చాలా దారుణమైన సంఘటన. అంటే ఆ కుటుంబం ఎప్పుడైతే అక్కడ స్థానికులు ఇంట్లోకి గేటు దూకి వెళ్ళిన సందర్భం, లేకపోతే వాళ్ళెవరైనా కావచ్చు, వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఆ టైంలో? కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. అయితే భర్త రంజిత్ కుమార్ మాత్రం లేడు. కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. కుటుంబ సభ్యుల్ని పోలీసులు కూడా అక్కడి నుంచి తక్షణమే తీసుకువెళ్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అత్తమామలతో పాటు బావ ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అయితే భర్త ఎవరైతే ఉన్నాడో రంజిత్ కుమార్ తను మాత్రం అందుబాటులోకి రాలేదు. దీనికి సంబంధించి మొత్తం కూడా బాధిత మహిళ ఒకరు ఒకవైపు, మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ ఒకవైపు ఉండడంతో బాధిత మహిళలకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త కూడా సహకరించడంతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ ఘటనను ఎదిరించుకుంటున్న పరిస్థితి కూడా ఏర్పడింది. చాలా వరకు కూడా ఈ సంఘటన చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి ఘటన జంగారెడ్డిగూడెంలో జరగడంతో ఆ చుట్టుపక్కల వాసులందరూ కూడా ఎత్తమామల్ని, ఆ బావ ప్రవీణ్ భర్త రంజిత్ ను కూడా చాలా విపరీతంగా తిట్టుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. ఏదైనప్పటికీ కూడా బాధిత మహిళకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రైట్ మనోజ్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించి ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ క్రమంలో బాధిత మహిళ కుటుంబం ఎంత దుర్మార్గం, ఎంత దాష్టికం. సో ఈ నేపథ్యంలోని బాధిత మహిళ కుటుంబం రియాక్ట్ అయింది. ఆ కుటుంబం ఏమంటుందో ఆ మాటలు వినండి. విన్న తర్వాత అక్కడ వదిలేయకండి. కుదిరితే ఈ షార్ట్స్ కింద, ఒక చిన్న వీడియో కింద, వాట్ ఇట్ మేబీ, ఏ ప్లాట్ఫామ్లో మీకు అనిపించినా 10 మందికి తెలిసేలా పంపించండి, 10 మందికి చేరేలా చేయండి. సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించండి. అండ్ ఒక్కసారి రియాక్ట్ అయ్యే ప్రయత్నించండి. ఒక్కసారి బాధిత కుటుంబం ఏమంటుందో, బాధిత మహిళా కుటుంబం ఏమంటుందో చూద్దాం. నా పేరు సూర్య. మా చెల్లికి జంగారెడ్డిగూడెం ఇచ్చాము. రంజిత్ అబ్బాయి పేరు. పెళ్లి చేశాక అమ్మాయికి పిల్లలు కావాలనేసి ముందుగా ఒప్పించి, తర్వాత ఏమో ఇప్పుడు పిల్లలు పుట్టిన కాడి నుంచి నాకు పిల్లోడు వద్దు, నన్ను కాపురం చేయను, అది ఇది అనేసి చాలా రకాలుగా ఏడిపిస్తున్నారు. అప్పుడే 15 రోజుల నుంచి మా చెల్లిని లోపల నుంచి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతున్నారు. పైకి మంచిలు కూడా అందివ్వకుండా, తలుపులు వేసేసి, డోర్లు వేసేసి, పైకి కర్రీస్ కూడా అందివ్వకుండా, బుట్ట వేయడానికి లేకుండా అన్నీ కట్టేసి లోపల తలుపులు వేసి బంధించేసి ఉంచారు. దయచేసి మా చెల్లిని తలుపులు తీసి, పిల్లోడు ఏడుస్తున్నా కూడా అలాగే పట్టించుకోకుండా తిరుగుతున్నారు వాళ్ళు. నా పేరు మండం లక్ష్మి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్పర్సన్, కార్పొరేట్ సెక్టర్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి బిల్డింగ్లో బాధితురాలు అమృతవల్లి అని చెప్పేసి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ఇది 3rd ఇయర్ మ్యారేజ్ అయ్యి, పెళ్ళైన తర్వాత యాక్చువల్గా వాళ్ళు అత్తగారికి 2 మగపిల్లలు. పెద్దతనికి పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత సంవత్సరం తర్వాత కన్సీవ్ అయ్యింది. అమ్మాయి కన్సీవ్ అయితే అతను మ్యారేజ్ అవ్వగానే ఈ భర్త రంజిత్ కుమార్ అనే అతను పిల్లల కోసం చాలా తాపత్రయపడి, మనకు పిల్లలు పుడితే మా మదర్ వాళ్ళు చాలా సంతోషిస్తారు అని చాలా హ్యాపీగా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పరిస్థితి. అయితే పిల్లడు పుట్టిన తర్వాత మరి ఏం జరిగిందో తెలీదు. ఆపరేషన్ చేయించుకొని రమ్మని, పిల్లలు లేకుండా అప్పుడే మేము రాణిస్తామని ఒక రకంగా, తర్వాత పెద్దతనితో కూడా పిల్లల కంటే మాకు ఫుల్ఫిల్ అయిపోద్ది, 2 పిల్లలతో 2 పిల్లల్ని కన్నట్టు అని చెప్పేసి హెరాస్మెంట్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువుల సహాయంతో ఈ రోజుకి 13 రోజులు అయ్యింది. ఆ అమ్మాయిని దిగబెడితే కనీస వసతులు ఉన్నటువంటివి కూడా తీసేసి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి టోటల్గా, ఫ్యాన్, బెడ్, వాటర్, బాత్రూంలో వాటర్, మగ్గు, గ్లాసు, ప్లేట్స్ అన్నీ తీసేశారు. అన్నీ కూడా వాళ్ళ అన్నయ్య పక్కింట్లోంచి అందించడం జరిగింది. ఇప్పుడు ఎంతసేపటి నుంచి తలుపు కొడుతున్నామో అమ్మాయిని నిర్బంధించారు. ఇప్పుడు మీడియా వారు, మీరైనా పోలీసు వారి సహాయంతోనైనా మా అమ్మాయి పరిస్థితి ఏంటి, అసలు లోపల ఎలా ఉందనేది మాకు కావాలి. అది మాకు మెయిన్. ఇప్పుడు తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం ఏదనేది మీ అందరి సహకారంతో. ఆ అమ్మాయి ఏం జరగకుండా ఆ అమ్మాయిని అసలు పరిస్థితి ఏంటి ముందు చూసిన తర్వాత మాట్లాడదాం ఫర్దర్గా.
మా పాప ఏడవద్దు. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. టార్చర్ పెడుతుంది సార్. మా బావగారు మా బావగారు నేను సంవత్సరం అయిపోయిందా పిల్లడు పుట్టి ఆడితో కలిసి ఇంకొకటి కానీ నాకు పెద్ద కొడుకు వారం ఎన్ని రోజులు అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? 10 రోజుల నుంచి అలాగే ఉన్నా సార్. బయటకు రావడం భయమే సార్. తలుపులు బదులుకుంటుంది అర్ధరాత్రి వచ్చి భయమే చేస్తుంది సార్ నాకు. మా ఆయనకి మా బావని ఇద్దరిని సుఖపెట్టాలంట. అవసరమైతే మా బావగారు ఇంతలో అంటారు సార్. ఏమంటున్నారమ్మా మీ మామగారు? వాళ్ళిద్దరితో కాకుండా మా మామగారు పడుకోవాలంటే నేను సంవత్సరం అయిపోయింది పిల్లడు పుట్టి ఇప్పుడు